2001 ఏప్రిల్ 21 కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైకిల్ గుర్తు ద్వారా వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి కేబినెట్ మినిస్టర్ హోదా గల డిప్యూటీ స్పీకర్ పదవికి ఏకకాలంలో రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. తన మొదటి ప్రసంగంలోనే మాటల తూటాలు పేల్చుతూ తెలంగాణ జనాల హృదయాల్లో నమ్మకాన్ని గెలుచుకున్నాడు. తనదైన తెలంగాణ యాసలో ప్రసంగిస్తూ మళ్లీ జనాల్లో తెలంగాణపై ఆశలను చిగురింపజేశాడు. ప్రభుత్వం కోటలు పునాదులు కదులుతున్నాయి, భూకంపం పుట్టియాలి, రావాలంటే తెలంగాణ ఊరికే రాదు అని కేసీఆర్ ప్రసంగించినప్పుడు గీ బక్కోడితోటి ఏమైతది అని కొన్ని పత్రికలు జోకులేసుకునేవి. 13 ఏళ్ల తర్వాత గా బక్కోడే తెలంగాణ తెచ్చి అందరినీ జోకర్లను చేశాడు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. ఇట్లలో మా వాటా ఎంత, మిగులు జనాలు ఎంత, నికర జనాలు ఎంత. తెలంగాణ చెప్ప మూల పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటిపెట్టే ఉంచినాం. మొదట్లో దూకుడుగా వెళ్తున్నట్లు కనిపించిన కేసీఆర్ ప్రతి అడుగు ఆచి తూచి వేశాడు. 2001 మే 17 కరీంనగర్ బొడ్డున సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశాడు కేసీఆర్. ఒక్క పిలిపిస్తే యావత్ తెలంగాణ దండు మొత్తం కదిలి వచ్చింది. సభకి 2,50,000 మంది హాజరై ఆంధ్ర లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అప్పట్లో ఈ వార్త నేషనల్ మీడియాలో ఫ్రంట్ పేజీలో వచ్చింది. కేసీఆర్ ఈ సభలో ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తూ ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా రాజకీయ ఉద్యమంతోనే తెలంగాణ సాధిస్తామని శపథం చేశాడు. వేదిక మీదే తనతో పాటు గులాబీ కండువా కప్పుకున్న లీడర్లందరినీ కలుపుకొని మాలో ఎవరైనా మడమ తిప్పితే లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే అక్కడికక్కడే రాళ్లతో కొట్టి చంపుర్రి అని స్టేట్మెంట్ ఇచ్చి జనాల హృదయాలు గెలుచుకున్నాడు. ఆ మాట వినగానే జనాలంతా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. అలా మొదలైన కేసీఆర్ వాగ్దాటి రాను రాను రాటుదేలుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. కేసీఆర్ ప్రసంగాలు వినడానికి జనాలు తండోపతండాలుగా తరలి రావడం మొదలుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఉపన్యాసమే 2వ విడత తెలంగాణ ఉద్యమం తొలి ఆయుధం. కేసీఆర్ రాజీనామా ఇచ్చిన సిద్దిపేట నియోజకవర్గంలో బై ఎలక్షన్ పెట్టారు. కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీకి ఇది తొలి రాజకీయ సవాలు. ఈ బై ఎలక్షన్ లో కేసీఆర్ ఏకంగా 58,712 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఎం శ్రీనివాస్ రెడ్డిని చిత్తుగా ఓడించాడు. ఇది రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి తొలి విజయం. ఇక్కడి నుండి టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతూనే వచ్చింది. అనేక మంది ఇతర పార్టీల నుండి కేసీఆర్ పిలుపు విని టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2002లో ఆల నరేంద్ర గారి నేతృత్వంలోని తెలంగాణ సాధన సమితి కలయికతో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడింది. ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడుని గద్దెదించడమే ప్రధాన లక్ష్యంగా 2004 శాసనసభ ఎన్నికలు జరిగాయి. 10 ఏళ్ల నుండి అధికారంలో ఉన్న టీడీపీని ఓడించడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయి. ఎన్నికల్లో గెలిస్తే గనక ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడమే ఈ కలయికకు ప్రధాన కారణం. 2004లో టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు గెలుచుకుని ఆంధ్ర రాష్ట్రంలో 3వ ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసి రెండింటిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు యూపీఏ గవర్నమెంట్ కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. యూపీఏకి మద్దతిచ్చినందుకు గాను ఎంపీలు కేసీఆర్, ఆల నరేంద్రలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. 2004 నుండి 2006 వరకు 2 ఏళ్ల పాటు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తకుండా తమను మోసం చేసిందని భావించి మరో ఎంపీ ఆల నరేంద్రతో కలిసి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా యూపీఏ గవర్నమెంట్ నుంచి బయటికి వచ్చాక మళ్లీ కథ మొత్తం మొదటికి వచ్చింది. కేంద్ర మంత్రి పదవితో పాటు లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కేసీఆర్ అంకిత భావానికి తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారు. కరీంనగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో కేసీఆర్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఉద్యమం చల్లబడిన ప్రతిసారి కేసీఆర్ రాజీనామాల అస్త్రాన్ని సంధించి తెలంగాణ ఉద్యమం నీరు కారకుండా బతికించుకుంటూ వచ్చాడు. రాజీనామా చేసిన ప్రతిసారి జనాలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మళ్లీ గెలిపించుకుంటూ వచ్చి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు వినపడేలా చేశారు.
చేశారు. ఒక పక్క గుంటనక్క పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొని టీఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చే ప్రయత్నం చేశాయి. మరోపక్క లేనిపోని ఆరోపణలతో కొన్ని పత్రికా ఛానళ్లు కేసీఆర్ పై టీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేశాయి. దాంతో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఈ సమయంలో కేసీఆర్ తన అమ్ముల పొదలో నుండి మూకుమ్మడి రాజీనామా అస్త్రాన్ని సంధించాడు. 2008లో టీఆర్ఎస్ కు చెందిన 16 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేసి దేశవ్యాప్తంగా సునామీ సృష్టించారు. అయితే ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సగానికి పైగా రాజీనామా చేసిన స్థానాల్లో ఓడిపోయి 4లో నవ్వుల పాలైంది. దాంతో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 16 అసెంబ్లీ స్థానాల్లో రాజీనామా చేయగా కేవలం 7లో మాత్రమే తిరిగి విజయాన్ని సొంతం చేసుకుంది. 2 స్థానాలైతే డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక 4 లోక్సభ స్థానాల్లో రాజీనామా చేస్తే కేవలం 2 మాత్రమే తిరిగి దక్కించుకుంది. 2006 ఉప ఎన్నికల్లో 2 లక్షల భారీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ ఈసారి మాత్రం కేవలం 15,000 మెజారిటీతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక టీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని పత్రికల్లో కార్టూన్లు వచ్చాయి. టీవీ ఛానల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కొంతకాలం సైలెంట్ అయిపోయాడు. 2009 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గద్దదించడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడుతో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగాడు కేసీఆర్. అయితే ఈసారి కూడా టీఆర్ఎస్ కి ఆశాజనకంగా సీట్లు దక్కలేదు. కేవలం 10 శాసనసభ స్థానాలు 2 లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగారు కేసీఆర్. మరోవైపు స్టేట్ లో సెంట్రల్ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. అంటే అఫీషియల్ గా టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయిందని అర్థం. తొలి విడత ఉద్యమం లాగే మలి విడత ఉద్యమం కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని అన్ని పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. మాట్లాడితే బై ఎలక్షన్ అనే కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు. తూకముడిచిన కేసీఆర్ అంటూ కథనాలు ప్రచారమయ్యాయి. కానీ పాపం అప్పటికీ వాళ్లకు తెలియదు తెలంగాణ పులి 2 అడుగులు వెనక్కి వేసి పంజా విసిరబోతుందని. 2009 నవంబర్ 29 విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా కేసీఆర్ ఒంటరిగానే కథన రంగంలోకి దిగాడు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రం ఆమరణ నిరాహార దీక్ష. కరీంనగర్లో కేసీఆర్ దీక్ష చేపట్టగానే తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనను చేయడం మొదలుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోయింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ను అరెస్టు చేసి ఉద్యమ ప్రభావం అంతగా లేని ఖమ్మం జిల్లాకి తరలించింది. కానీ కేసీఆర్ అక్కడ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నవంబర్ 29, 30 తేదీల్లో ఖమ్మం సబ్ జైలులో నిరాహార దీక్ష కొనసాగించాడు కేసీఆర్. 30వ తేదీన కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ హాస్పిటల్ పాలయ్యాడని తెలియడంతో యువకులు, ముసలివాళ్లు, అప్పుడే బుద్ధి తెలిసిన బుడతలు కూడా జై తెలంగాణ అంటూ గులాబీ జెండా పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కేసీఆర్ ను చూసేందుకు హరీష్ రావు, ఈటెల రాజేందర్ బయలుదేరడంతో వారిని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం దగ్గర అరెస్టు చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ విద్యార్థులు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ ఉద్యోగులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఖమ్మంలో హైటెన్షన్ మొదలైంది. 2009 డిసెంబర్ 1, 2 తారీఖుల్లో విద్యార్థి లోకం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ సెగ ఢిల్లీకి తాకింది. ఊరు వాడ ఏకం కావడం, విద్యార్థి లోకం కదం తొక్కడంతో కేసీఆర్ కి ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు సోనియా గాంధీని చేరుకున్నాయి. 2009 డిసెంబర్ 3 సమయం 7:30 కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో నీమ్స్ కు తరలించారు. 2009 డిసెంబర్ 4 రోజంతా జనరల్ వార్డులో ఒక మామూలు పేషెంట్ లా పడుకున్న కేసీఆర్. ఆ క్లిప్పింగ్స్ టీవీల్లో ప్రసారం కావడంతో కేసీఆర్ దీన స్థితిని చూసి జనాలంతా కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తారా స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు కూడా భయపడిపోయారు. 2009 డిసెంబర్ 5న కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఈ వార్త తెలిసిన తెలంగాణ బగ్గుమన్నది. 2009 డిసెంబర్ 6న కేసీఆర్ ఇక బ్రతకడం కష్టమన్న సంకేతాలు బయటకు లీక్ అయ్యాయి. ఉద్యమకారులంతా ఏకమయ్యారు. 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి పెద్దలు కేసీఆర్ ను కలిసి, రావు సాబ్ ఇక చాలు, దీక్ష విరమించు. ఈ పాషాణపు హృదయపు గల ప్రభుత్వం గుండె కరగదు. నువ్వు చస్తే తెలంగాణ ఉద్యమం ఏమవ్వాలి రావు సాబ్? మాటలు తూటాలతో కూడిన ప్రసంగాలు ఎవరిస్తారు రావు సాబ్? మా కోసం దీక్ష విరమించు అని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు కేసీఆర్ ఒక్క మాట చెప్పాడు, తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పుడూ రాదు. చరిత్రహీనుడిగా మిగిలిపోయే కంటే సావడమే నయం. నేను సస్తే తెలంగాణ వస్తది అంటే సంతోషంగా సస్త సార్ అని కంటతడి పెట్టుకున్నాడు కేసీఆర్. ఎక్కి ఎక్కి ఏడుస్తూ బయటకు వస్తున్న తెలంగాణ లీడర్ల క్లిప్పింగ్స్ ఇప్పటికీ మనం నెట్లో చూడొచ్చు.
2009 డిసెంబర్ 8 సెక్రటరియట్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఒక్కో పార్టీ నుండి 2 హాజరయ్యారు. సిపిఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఓటేశాయి. తెలంగాణ ఇవ్వకపోతే జరిగే పరిణామాన్ని అన్ని పార్టీలు గుర్తించాయి. 2009 డిసెంబర్ 9 రాత్రి 11:15 కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. అలా కేసీఆర్ అధిష్టానం మెడలు వంచి చరిత్ర సృష్టించాడు. కానీ ఆ మరుసటి రోజు నుంచి సీమాంధ్రలో రాజీనామాల పర్వం మొదలైంది. సీమాంధ్ర ప్రాంతం అల్లర్లతో అట్టుడికిపోయింది. దాంతో కేంద్రం తెలంగాణపై మరోసారి యూటర్న్ తీసుకుంది. 2009 డిసెంబర్ 11 హాస్పిటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యాడు. ఈ కేసీఆర్ మా కేసీఆరేనా అన్నంతగా వీక్ అయిపోయి కనిపించాడు. 3 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రామిస్ ని నాంచుతూ వచ్చింది. కానీ తెలంగాణలో కేసీఆర్ రగిల్చిన స్ఫూర్తి చల్లారలేదు. అన్ని రాజకీయ పార్టీలతో తెలంగాణ జేఏసీ ఫామ్ అయింది. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సహాయ నిరాకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారు ఉద్యోగులు. సకల జనుల సమ్మెకు దిగి 42 గంటల పాటు పోరాటం చేసి చరిత్ర సృష్టించారు. ఆ దెబ్బకు పార్లమెంటులో మరోసారి తెలంగాణపై వాడి వేడిగా చర్చ సాగింది. వెనువెంటనే మిలియన్ మార్చ్, సడక్ బంద్, వంట వార్పు, సంసద్ యాత్ర, సాగరహారం లాంటి ఎన్నో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఉద్యమాలు జరిగాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2013 జూలై 30 మరోసారి తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. 2013 అక్టోబర్ 3న సిడబ్ల్యూసి తీర్మానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014 ఫిబ్రవరి 13 లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఫిబ్రవరి 20 రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 2014 మార్చ్ 1న తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రమంతటా సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ మొదటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 63 అసెంబ్లీ స్థానాలను, 11 లోక్సభ స్థానాలను గెలుచుకొని విజయ దుందుబి మోగించింది. 2014 జూన్ 2 భారతదేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. కేసీఆర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12:57 ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. దిస్ ఈజ్ ద పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ కేసీఆర్. నేను మీ సురేష్, signing off. Take care. Bye bye. Thank you. Jai Hind. Vande Mataram.